మీకు ఆన్సర్. ఎస్ ఒక్క నిమిషం బస్తండ్రావు గారు, ఒక్క నిమిషం బస్తండ్రావు గారు ఉండండి సార్. ఓకే మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆరవకి బదులు అతను ఇంకొక అతను పోయి ఎందుకు లొంగిపోయాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఆ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం, ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రెండింటికి కొంచెం ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం మీరైనా నేనైనా ఇంకోవరైనా ఎవరైనా దీంట్లో దాచిపెట్టడము రహస్యంగా పెట్టుకోవాల్సిన అవసరం లే. మీ కొడుకో ఆయన కొడుకో చనిపోతే ఆల్టర్నేటివ్ ఎవరన్నా దొరికితే కావాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా చిన్న పిల్లలు కాబట్టి ఎక్కడైనా పై ఎడ్యుకేషన్ లో పోవాలి కాబట్టి చేయాల్సిన సందర్భం వచ్చి చేసి ఉంటారేమో, నేను కాదనిలే. పోనీ బాలకృష్ణ ఇంట్లో కూడా జరిగినప్పుడు ఇదే విధంగా తప్పంటారు. సో చేయొచ్చు అయితే, అంటే పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మార్చేయచ్చు అంటారు కాదు సార్? పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం యాక్సిడెంట్ చేసినప్పుడు మార్చేయచ్చు అంటారా? మనం ఒకటే పెట్టుకుంటే రెండోది మూసిపెట్టేచ్చట్లా? ఖచ్చితంగా కేసు పెడదాం సార్. కేసు పెట్టండి. ఇష్యూ జరిగినప్పుడు కేసు పెట్టండి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు కాదు కదా, దాని మీద కేసు పెట్టండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి. కాదు సార్, ఓకే దానికి మోసిన్ గారు ఆన్సర్ చేస్తారు. మీకు అనలిస్ట్ గా మస్తాన్ రావు గారు ఒకే ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేస్తే మీరు అడిగే ప్రశ్నకు మోసిన్ గారు ఆన్సర్ చెప్తారు. చెప్పండి. ఏది వాళ్ళ కొడుకుని ఎందుకు పెట్టారనేది, వాళ్ళ కొడుకు బదులు ఎవరో పెట్టారనేది కదా మీరు చెప్పేది. ఆయన కొడుకు అదొకటి. తర్వాత చనిపోయిన అతను కూడా యాదవ సామాజిక వర్గం కదా, అది సరే బా యాదవ్ సామాజిక వర్గం, ఇక్కడ బీసీ సామాజిక వర్గమే కదా. ఈయన కూడా సిరిది కూడా బీసీలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యక్తే కదా. అయినప్పుడు అంటే సారీ అంటే అలా యాక్సిడెంట్ చేసేయచ్చు అయితే. సో బీసీ కాబట్టి సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం కాదంట. ఓకే మోహన్ రెడ్డి గారు ఓకే ఓకే సార్. ఓకే ఆన్సర్ రాదులే కానీ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మోసిన్ అహ్మద్ గారు మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ ఉంది. మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ ఉంది. ఏంటంటే పాతపట్నం ఎమ్మెల్యే సార్. ఒక్క నిమిషం మీకు ఆన్సర్ రావాలి సార్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఉంది. మీ ప్రశ్నకు ఆన్సర్ అడుగుతున్నాను సార్. మాట్లాడండి. మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల కేసులు అమ్మితే కేవలం 70,000 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి జమ